కలిసి పాడతారా? నాతో నాతో మాట్లాడు ప్రభువా, నీవే నీవే మాట్లాడు. నోరు తెరిచి అడగండి, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే. రెండు చేతులు జోడించి నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నీ దర్శనం నాకు కావాలి ప్రభు, నీ దర్శనమే లౌడా, నీ దర్శనమే. మీరే బిగ్గరగా పాడతారా? అడుగుతారు అందరూ. నీ దర్శనం నీ దర్శనమే నాతో నాతో మాట్లాడు ప్రభువా, మాట్లాడు నీవే మాట్లాడు. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ మహిమ ప్రసన్నత మా మధ్య మీరు నిలబడి, నీ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యమే మా జీవితాలను కడుతుంది. 119వ కీర్తనలో భక్తుడైన దావీదులా రాస్తున్నాడు, యవనస్తుడు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకుంటాడు, నీ వాక్యమును గ్రహించి దాన్ని ధ్యానించుట చేతనే కదా అని అంటున్నాడు. ప్రభు, నీ వాక్యం మాత్రమే మమ్మల్ని సరిచేస్తుంది, నీ వాక్యం మాత్రమే మా జీవితాలను కడుతుందని గ్రహించడానికి మాకు సహాయం చేయండి. వినగలిగే మనస్సునివ్వండి, మనసును దయచేయండి. నీ ఆత్మ స్వాతంత్ర్యాన్ని ప్రభు మా మధ్య మీరు నిలుపుమని ప్రార్థన చేస్తున్నా. ప్రభు, ఇక్కడ ఏ మనిషికి ఏ ఘనత రావడానికి వీల్లేదు. ఈ స్థలంలో నీవు మాత్రమే మహిమ పొందుకొందువు గాక. ఏ మనిషి ఇక్కడ గుర్తింపు పొందడానికి వీల్లేదు, ఏ మనిషి ఇక్కడ పేరు సంపాదించుకోవడానికి వీల్లేదు. లెట్ యువర్ నేమ్ బి ప్రైజ్డ్ ఫాదర్. ఇక్కడికి వచ్చిన యవనస్తులందరూ తమ జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు వచ్చారు. ఈ రాత్రి వారికి కావలసిన వాక్యాన్ని మీరు ఇవ్వండి. నీ ఆత్మ స్వాతంత్ర్యాన్ని మీరు మా మధ్య ఉంచుమని యేసు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. గట్టిగా ఆమెన్ చెప్తారా? లౌడర్ ఆమెన్. ఈరోజు నేను ఏం చెప్దాం, నేను అక్కడ టాపిక్ పెట్టలేదు, జస్ట్ ఎక్స్పాండ్ 2024 అని పెట్టాను. ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తున్నాను. ఈ వాక్యం సిద్ధపడడానికి ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ ఛాలెంజ్. అంత ఈజీగా మీకు ముందు అర్థమవుతుంది. ఇది చాలా చోట్ల ఎక్కడ చెప్పరు, బట్ ఐ డేర్ టు సే దిస్ టుడే. ఈరోజు చెప్దామని నేను నిర్ణయించుకున్నాను. బిఫోర్ ఐ గో ఇన్ టు ద టాపిక్, ఈరోజు వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ టుడేస్ క్రిస్టియానిటీ? నేటి క్రైస్తవ్యంలో ఏం లేదు. నా ప్రశ్న అర్థం చేసుకోండి. వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ టుడేస్ క్రిస్టియానిటీ? నేటి క్రైస్తవ్యంలో లేనిదేంటి? నేటి క్రైస్తవ్యంలో లేని పద్ధతి ఏంటి? నేటి క్రైస్తవ్యం పాటించాల్సినటువంటి పద్ధతులు ఏం లేవు అనేది మీరు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యం ఎలా తయారైంది? హౌ ఇస్ టుడేస్ క్రిస్టియానిటీ? ఒకవేళ నేను క్వశ్చన్ రివర్స్గా రాస్తే, ఇట్స్ కంప్లీట్లీ విత్ డిఫరెంట్ డాక్ట్రిన్స్. ఒక్కొక్కరిది ఒక్కొక్క సిద్ధాంతం. మాది ఈ మినిస్ట్రీ అని చెప్తారు కొంతమంది, మాది ఈ సంఘం అని చెప్తారు కొంతమంది, మాది ఈ సంస్థ అని చెప్తారు కొంతమంది. మేమందరం వీళ్ళని అనుసరిస్తామంటారు. నేను ఒక పెంతెకోస్తు అంటారు, నేను సిఎస్ఐ అంటారు, నేను బ్యాప్టిస్ట్ అంటారు, నేను హెబ్రోన్ అంటారు, నేను క్రీస్తు సంఘం అంటారు. అందరూ వచ్చేది ఒక గొడుగు కిందకే కదా, అందరూ వచ్చేది ఒక నీడ కిందకే కదా.
ఈ విభజన ఏంటి? ఒక సంఘంలో అంటారు మేము సంగీతం వాయించమంటారు, ఇంకో సంఘంలో అంటారు మేము పెంతుకోస్ట్, వి విల్ ప్లే ద మ్యూజిక్ అంటారు. డు యు నో దిస్? ఒక సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి అంటారు. మరొక సంఘంలో ఏమంటారు, ఎవరైనా పాడొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఈరోజు క్రైస్తవం ఎలా అయిపోయింది అంటే వాళ్ళకి తగ్గట్టుగా వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు కానీ ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవట్లేదు. ద వర్డ్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. వాక్యం అనేది వారి జీవితంలో చిరస్థాయిగా లేదు. వారి సొంత ఆలోచనలు బట్టి, వారికున్న అనుకూలతను బట్టి, వారికున్న లాభాలను బట్టి వాక్యాన్ని తీసుకుంటున్నారు తప్ప ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఇష్టపడట్లేదు ఎవరు. వాట్స్ హ్యాపెనింగ్ టుడేస్ క్రిస్టియానిటీ? నేను ఎవరినో ఎత్తిపట్టాలనేది మాటగా వాక్యాన్ని విడమర్చేశారు, వాక్యాన్ని మార్చేశారు. ఇటువంటి దుర్బోధలు, ఇటువంటి డాక్ట్రిన్స్ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు నేటి క్రైస్తవంలో ఏం లేదు అనేది నా ప్రశ్న. ఏం లేదు. ప్లెంటీ ఆఫ్ స్పీకర్స్. వాక్యానికి కొదవలేదు. నన్ను అడిగితే ఈ రోజుల్లో వాక్యానికి కొదవలేదు. నీ చేతిలో మొబైల్ ఉంటే ఫోన్లో వాక్యం వచ్చేసినట్టే. అర్థమవుతుందా? నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి ఒక మంచి పేరు పెట్టుకున్నావు అనుకో, నువ్వు కూడా పాస్టరే. నీకు పిలుపు అవసరంలా. మంచి కీబోర్డ్ ఉండి కార్డ్స్ వచ్చినాయి అనుకో, పాట పాడే స్వరం వచ్చిందనుకో, నువ్వు వర్షిప్ లీడర్. ఎవరో పేరు పెట్టేది అంటారు, బాబు నా పేరు కింద నేనే పెట్టుకుంటాను గాస్పెల్ సింగర్ అని. అర్థమవుతుందని నేను చెప్పేది. విత్ నో కాల్, విత్ నో పర్పస్, పీపుల్ విత్ ఐడెంటిటీ క్రైసిస్ గోయింగ్ ఇన్ టు ద వరల్డ్ విత్ నో విజన్. ప్రజలు నన్ను గుర్తించాలి, ప్రజల్లో నాకు పేరు రావాలి అన్న తత్వం ఉంది, కానీ నిజమైన సత్యమైన వాక్యాన్ని ప్రజల్లోకి ఎంతమందికి తీసుకెళ్తున్నారు? మనుషుల్ని ఆకర్షించే ప్రసంగాలు చేస్తున్నారు, మనుషుల్ని ఆకర్షించే మీటింగులు పెడుతున్నారు, కానీ మార్చే ప్రసంగాలు చేయట్లేదు. మార్పులోకి తీసుకొచ్చేటువంటి బోధలు ఎవరూ చేయట్లేదు. ఆకర్షణ ఉంది ఈరోజు క్రైస్తవంలో. చెప్పండి ఏముంది? అట్రాక్ట్, ప్రొఫెసెస్. నేను ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడే, నీ ఫోన్పేలో 500 పడునుగాక, ప్రవచనం తీసుకో, చూసుకో నీ ఫోన్పే. ఇది ప్రాఫెసియా? ఏమైతుంది ఈరోజు క్రైస్తవ్యంలో? ఆనాడు ప్రవచనాలు ఎలా వచ్చాయి? ఏ దుఃఖంలో వచ్చాయి? ఏ పోరాటంలో వచ్చాయి? ఎందుకు? క్రిస్టియానిటీ అనేది ఒక పునాది మీద లేదు ఈ రోజుల్లో, లేదు. ఐఎమ్ గ్లాడ్. నేను గర్వం కోసం చెప్పట్లేదు. నాలాంటి నీచుణ్ణి, అల్పుణ్ణి, గాడిద లాంటి నా బ్రతుకుని దేవుడు ఈరోజు మీ ముందు నిలబెట్టాడు సత్యాన్ని బోధించడానికి. యువైసీ నెవర్ ఎంకరేజెస్ సచ్ థింగ్స్. యువైసీలో వాక్య బోధ ఉండాలి, సరైన వాక్య క్రమం ఉండాలని చెప్పి ఎంతో ప్రయాస, ఎంతో కష్టపడుతున్నాం. సో ఈ యువైసీ పరిచర్య ద్వారా ఇప్పటి వరకు దేవుడు నన్ను బలపరిచాడన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారు ఒకసారి. సో లెట్స్ స్టార్ట్. రెడీ? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆర్ యు రెడీ? లెట్స్ సీ. నా క్వశ్చన్, వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ టుడేస్ క్రిస్టియానిటీ? నా ప్రశ్న ఏంటి చెప్పండి? ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు అని చెప్పి నేను ఆలోచిస్తున్నప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ దిస్. త్రిత్వం. TRINITY. త్రిత్వం. చెప్పండి ఏంటది? ఇంగ్లీష్లో ఏంటి? ట్రినిటీ. గట్టిగా చెప్పండి, ట్రినిటీ. మై ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ టుడేస్ క్రిస్టియానిటీ అని నేను అన్నప్పుడు నాకు ఇది కనిపించింది. త్రిత్వం లేదు నేటి సంఘాల్లో. ఏం లేదు? త్రిత్వం లేదు. విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. క్రైస్తవుడి యొక్క పునాది, క్రైస్తవ్యం ఒక పునాది, సంఘ స్థాపన యొక్క పునాది దేని మీద ఆధారపడి ఉంది అంటే త్రిత్వము మీద ఆధారపడి ఉంది. క్రిస్టియానిటీ ఈజ్ బేస్డ్ అపాన్ ద ట్రినిటీ. అర్థమవుతుందా నేను చెప్పేది? ట్రినిటీ. టేక్ నోట్ ఆఫ్ దిస్. త్రిత్వము అనేది క్రైస్తవుడి యొక్క పునాది. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఆ త్రిత్వము సంఘములో లేదు. ఆ త్రిత్వమునకు సంబంధించిన బోధ లేదు. తెల్లటి వస్త్రాలను ధరించుకొని బిగ్గరగా చప్పట్లు కొట్టి పాటలు పాడుతూ ఉంటే, టెంపో పెంచేసి స్పీడ్ పెంచేసి అరుస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు వచ్చేసింది, ఇది పరిశుద్ధాత్ముడి సంఘం అంటున్నారు. వేర్ ఈస్ ద ట్రినిటీ?
త్రిత్వము అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం, చాలా ప్రాముఖ్యమైనది. దీనికి నేను బిబ్లికల్ ప్రూఫ్ ఇస్తాను అనా. హౌ కెన్ యూ సే దాట్? ఎలా మీరు చెప్పగలుగుతారు? లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు జెనసిస్ చాప్టర్ 1 verse 26. నాకు ప్రూఫ్ ఏంటి నేను త్రిత్వాన్ని నమ్మడానికి? క్రైస్తవ్యం ఒక త్రిత్వం మీ మీద ఆధారపడి ఉంది అని నమ్మడానికి నాకు ప్రూఫ్ ఏంటి? నాకు ప్రూఫ్ ఏంటి? ఇఫ్ యూ కెన్ సీ హియర్, చాలా క్లియర్గా రాశాను. తెలుగులో అందరూ చదువుతారా బిగ్గరగా? ఓకే. ఒక్కరే ఉంటే ఏమంటారు? ఒక్కరికంటే ఎక్కువ ఉంటే ఏమంటారు? మనము అంటారు. ఈ మాట అంటున్నది ఎవరు? చెప్పండి గట్టిగా. దేవుడు. అక్కడ కామా ఉంటుంది, ఏం పెట్టలేదు, ఐఎమ్ సారీ ఫర్ దాట్. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుం. And God said, let us make a man in our own image and in our likeness. మన త్రిత్వము అనేది నేను ఎందుకు నమ్ముతున్నాను అంటే, దేవుడు ముగ్గురుగా నాకు కనిపిస్తాడు. దేవుడు తన స్వభావ చిత్తంగా తాను ముగ్గురుగా పరిచయం చేసుకున్నాడు. మన అనే దాని దగ్గర త్రిత్వము ఉందని నాకు అర్థమవుతుంది. ఈ దేవుడు ఒక్కడే కాదంటలేదు, ముందు చెప్తా. ఈ త్రిత్వము అనేది లేకపోతే ఇక్కడ స్టేట్మెంట్ ఏముండాలి అంటే, దేవుడు నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను చేసుకోవాలి. దేవుడు తనకు తానుగా చెప్పుకుంటాడు. ఇప్పుడు మీరందరూ హాల్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు, నేను ఒక్కనే కూర్చున్నాను. నాకు నేను మాట్లాడుకుంటుంటే మీరు దూరం నుంచి చూసి నన్ను ఏమనుకుంటారు? ఎంత మాట అన్నావు గౌరీ, నువ్వు పిచ్చోడు అంటున్నాడు అనుకుంటావా? సో కామన్గా ఏమనుకుంటారు? నాకు నేనే మాట్లాడుకుంటే పిచ్చోడు అంట. దేవుడు త్రిత్వము అని నిరూపించడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్. నేను ముందు చూపిస్తా. త్రిత్వము అనేది బేస్ పాయింట్. అండ్ దెన్ నేను ఇక్కడ హైలైట్ చేశాను, మన అనేది వైట్ కలర్ రాశాను, అండ్ ఇంగ్లీష్లో అవర్. దట్ గివ్స్ మీ ఎ ప్రూఫ్ మై గాడ్ ఈజ్ ఎ ట్రినిటీ. ఇది నాకు ఒక ఆధారం, నా దేవుడు త్రిత్వమై ఉన్నాడని నమ్మడానికి. ఇది ఒక్కటే పట్టుకుని నేను చెప్పను, ముందు మీకు ప్రూవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వరకు నేను చెప్పింది అర్థమైందన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే లెట్ మీ గో. త్రిత్వం యొక్క అర్థం ఏంటి? ద మీనింగ్ ఆఫ్ ట్రినిటీ. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. బిగ్గరగా చెప్తారా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. క్రైస్తవ్యం దేని మీద ఆధారపడింది? క్రైస్తవ విశ్వాసి ఎవరిని నమ్ముతున్నాడు అంటే, యేసును మాత్రమే నమ్ముతున్నాడా? హీఈస్ నాట్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుని మేము పరిశుద్ధాత్మను మాత్రమే అనుసరిస్తాము అంటున్నారా? హీఈస్ నాట్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుడు వేటిని నమ్మాలి? తండ్రిని నమ్మాలి, కుమారుని నమ్మాలి, పరిశుద్ధాత్మను నమ్మాలి. హిల్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఫాదర్, ఐ బిలీవ్ ఇన్ గాడ్ సన్. తెలుసు కదా? బిలీవ్ ఇన్ మై గాడ్ ఇస్ త్రీ. ఇట్స్ ఎ రివలేషన్. అదొక ప్రకటన. నేను తండ్రిని నమ్ముతున్నాను, నేను కుమారుని నమ్ముతున్నాను, నేను పరిశుద్ధాత్ముని కూడా నమ్ముతున్నాను. సో త్రిత్వము మొదటిగా నా ప్రశ్నతో ప్రారంభించాను. ఏంటి ఆ ప్రశ్న? చెప్పండి గట్టిగా. వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ టుడేస్ క్రిస్టియానిటీ? ఏం లేదు ఈరోజు క్రైస్తవ్యంలో అంటే నేనేం చెప్పాను? త్రిత్వము లేదు. ఆ త్రిత్వం యొక్క అర్థం ఏంటి అంటే నేనేం చెప్తున్నాను ఇక్కడ? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. రిమెంబర్, ఈ ముగ్గురు మూడు దేవుళ్ళు కాదు. ఇట్ ఈస్ 1 + 1 + 1 = ఎంత? 3 కాదా? మ్యాథ్స్ రాదా? 1 + 1 + 1 = ఎంత? చెప్పండి, గట్టి చెప్పండి. మరి మనకి ఎంతమంది దేవుళ్ళు ఉండాలి? మనకి 3 దేవుళ్ళు ఉండాలా?
When I say Father is a God, when I say Son is a God, when I say Holy Spirit is a God, it doesn't mean they are three different gods, but they are one. దాని అర్థం, look at this. The Father is not the Son. The Father is not the Holy Spirit. The Father is not, okay? The Son is not Holy Spirit. Holy Spirit is not Father. ఈ సర్కిల్ అర్థమవుతుందా మీకు? ఇది గుర్తుపెట్టుకోండి. The Father is God. The Son is God. Holy Spirit is God. ఈ ముగ్గురు వేరు వేరు దేవుళ్ళు కాదమ్మా. మనం దేవుళ్ళని ఆరాధించాం. క్రైస్తవ్యంలో ఉన్న ఒక అదృష్టం, క్రైస్తవ్యంలో ఉన్న ఒక గౌరవప్రదమైనది ఏంటి అంటే, we don't serve gods, we serve a God. క్రైస్తవుడిగా నేను రొమ్ము చీల్చుకొని ధైర్యంగా చెప్పగలుగుతాను, నేను దేవుళ్ళని ఆరాధించట్లేదు, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. ఎందుకంటే మై గాడ్ ఇస్ కాల్డ్ యాజ్ వన్. నా దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి, ఆయన యేసు, ఆయనే పరిశుద్ధాత్మ. ఆ సర్కిల్ అర్థమవుతుందా? ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఎ పిక్చర్ ఆఫ్ దాట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తండ్రి అయిన దేవుడు కుమారుడవడు, కుమారుడైనటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడవడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు తండ్రి అవ్వడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు కుమారుడవడు. వారందరూ కూడా కలిసి ఒకే దేవుడు. ఓకే, సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? వాట్ ప్రూవ్స్ మీ? ఇంకా ప్రూవ్ చేయాలి అంటే దేవుడు త్రిత్వమై ఉన్నాడు అని. ఐ కెన్ ప్రూవ్ దిస్. దేవుడు త్రిత్వమై ఉన్నాడు కాబట్టి వాళ్ళ మధ్య సంభాషణ ఉంది. దేవుడు త్రిత్వమై ఉన్నాడు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. దట్ ఈస్ వాట్ వి రెడ్ ఇన్ ద ఫస్ట్ రెఫరెన్స్, జెనసిస్ చాప్టర్ 1 and verse 26. మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనము ఎవరిని చేద్దాం? నరులని చేద్దాం. వారి మధ్య సంభాషణ ఉన్నది కాబట్టి మాట్లాడుకుండే మనుషులని ఏర్పాటు చేశాడు. బికాస్ గాడ్ ఇస్ ట్రయూన్, దేర్ ఈజ్ ఎ డయలాగ్ బిట్వీన్ దెమ్. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. నువ్వు నేను మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం మాట్లాడే దేవుడు ఉన్నాడు కాబట్టి. దేవుడికే మాటలు రాకపోతే మాట్లాడే మనిషిని తయారు చేస్తాడా? చేయలేడు. వారి ముగ్గురు మధ్య మాటలు ఉన్నాయి కాబట్టి నీకు నాకు దేవుడు ఏమినిచ్చాడు? మాట ఇచ్చాడు. అండ్ సెకండ్ బిబ్లికల్ థింగ్, ఆ ముగ్గురి మధ్య ప్రేమ ఉన్నది కాబట్టి ప్రేమించే మనుషులను తయారు చేశారు. రిమెంబర్ దిస్. తండ్రి అయిన దేవుని మధ్య, కుమారుడైన దేవుని మధ్య, పరిశుద్ధాత్ముని మధ్య ప్రేమ ఉంది కాబట్టి ప్రేమించే మనుషులని ఏం చేశారు? చెప్పండి, ఓపెన్ అప్ అవ్వాలి. ఏం చేశారు? తయారు చేశారు. నాలో ప్రేమ ఉంది అన్న వాళ్ళు చేయి చూపించండి ఒకసారి. ఉందా? ప్రేమ అనేది మనుషులు ఎప్పుడొచ్చింది? అది త్రిత్వం నుంచి వచ్చింది. ఆ ముగ్గురి మధ్య ప్రేమ ఉన్నది కాబట్టి మనుషుల మధ్య మనకు కూడా దేవుడు ప్రేమను అనుగ్రహించాడు. వన్ ఆఫ్ ది సెకండ్ వన్. అండ్ నెక్స్ట్, దేవుడు అంటే నిర్మింపబడని వాడు దేవుడు, నిర్మించబడిన వాడు దేవుడు ఎప్పటికీ అవ్వలేడు. ఏ గాడ్ కెనాట్ బి క్రియేటెడ్ వన్. నిర్మింపబడని వాడు దేవుడు, రూపించబడని వాడు దేవుడు, సృష్టించబడని వాడు దేవుడు. If God is created by someone, he is absolutely not a God. నేను చెప్పేది అర్థమవుతుందా? దేవుడు ఎప్పటికీ నిర్మించబడడు, దేవుడుకు ఎప్పటికీ రూపించబడడు, దేవుడు ఎప్పటికీ కూడా సృష్టించబడడు. ఒకవేళ త్రిత్వమకే నోరు ఉంటే, త్రిత్వమకే నాలాగా దేహం ఉంటే ఏం మాట్లాడుతుంది అంటే ఇలాగే మాట్లాడుతుంది. దట్ ఈస్ వాట్ ఐ కెప్ట్ ద టైటిల్, ట్రినిటీ స్పీక్స్. త్రిత్వము. మొదటిగా నేను చెప్పాను, వారి ముగ్గురు మధ్య మాటలు ఉన్నాయి కాబట్టి మాట్లాడే మనుషుల్ని తయారు చేశారు. రెండవదిగా నేను చెప్పాను, వారి ముగ్గురి మధ్య ప్రేమ ఉన్నది కాబట్టి ప్రేమించే మనుషుల్ని తయారు చేశాడు. మూడవదిగా నేను చెప్తున్నాను, దేవుడు అంటే నిర్మింపబడిన వాడు, రూపించబడిన వాడు, సృష్టింపబడిన వాడు దేవుడు. అండ్ దెన్ సీ దిస్ క్రాప్ ట్రయూన్. త్రిత్వం ఎలా పనిచేస్తుంది? ప్రేమ. ఒకవేళ నేను ప్రేమను ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ప్రేమించేవాడు ఉండాలి,
ప్రేమను పొందుకునేవాడు ఉండాలి, ప్రేమను అందించేవాడు కూడా ఉండాలి. అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఇప్పుడు ఇట్రా సార్, ఒకసారి నువ్వు కూడా ఇట్రా. ఈయనని ప్రేమిస్తున్నాడు. ఉత్తునే ఏమనుకోక, ప్రేమిస్తున్నావా? ఓకే, నేను ప్రేమిస్తున్నానని చెప్పు ఒకసారి. ఓకే, ఈయనెవరు? ప్రేమించేవాడు. అర్థమవుతుందా? ఈయనెవరు? ప్రేమని పొందుకునేవాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇద్దరి మధ్య ప్రేమను ఎవరిస్తారు? రిమెంబర్, త్రిత్వం ఉందని నేను ఎందుకు నమ్ముతున్నాను? త్రిత్వం ఉందని నేను ఎందుకు నమ్ముతున్నానంటే, ప్రేమించేవాడు కావాలి, ప్రేమను పొందుకునేవాడు కావాలి, వారిద్దరి మధ్య ప్రేమను ఇచ్చేవాడు కావాలి. ప్రేమించేవాడున్నాడు, ప్రేమను పొందుకునేవాడున్నాడు. మరి ప్రేమను ఇచ్చేవారు ఎవరు? అర్థమవుతుందా నేను చెప్పేది? సో దట్ ఈస్ హౌ ద ట్రినిటీ వర్క్స్. దట్ ఈస్ హౌ ద ట్రినిటీ వర్క్. ప్రేమ ప్రారంభింపబడేది దేవుని దగ్గర నుంచి, మనిషి దగ్గర నుంచి కాదు. గుర్తుపెట్టుకోండి. కూర్చోండి. థ్యాంక్ యూ. త్రిత్వములో నేను చెప్పినటువంటి టైటిల్స్ ఇవి. మొదటిగా, మాటలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుకుండే మనుషుల్ని దేవుడు తయారు చేశాడు. ప్రేమ ఉంది కాబట్టి ప్రేమించే మనుషుల్ని తయారు చేశాడు. మూడవది, దేవుడు నిర్మింపబడడు, రూపించబడడు, సృష్టించబడడు. నాలుగవది, ప్రేమించేవాడు ఉన్నాడు, ప్రేమను పొందుకుండేవాడున్నాడు, ప్రేమను అందించేవాడు కూడా ఉన్నాడు. ఆల్ దిస్, ఇవి మీకు అర్థమవుతున్నాయా నేను చెప్పేది? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? త్రిత్వము అనేది క్రైస్తవ్యంలో ఉంది అని నిరూపించడానికి ఈ టైటిల్స్ నేను పికప్ చేసుకున్నాను. త్రిత్వము అనేది నా లైఫ్లో ఉందా అంటే, ఐ కెన్ గివ్ దిస్ స్టేట్మెంట్. నాలో ఉండేది యేసయ్య, నన్ను నడిపించేది పరిశుద్ధాత్ముడు, నాపై ఉండేది తండ్రి. మనలో ఉండేది యేసయ్య, మనల్ని నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మన పైన ఉండేది ఎవరు? తండ్రి. మళ్ళీ చెప్పండి. మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తాం. ఎవరికి ప్రార్థన చేస్తాం? ముగింపులో ఏమంటాం? యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి అంటాం. మనం ప్రార్థన చేసేది తండ్రికి. అర్థమవుతుందా? అండ్ దెన్ ఎవరి నామములో ప్రార్థన చేస్తాం? యేసు నామములో ప్రార్థన చేస్తాం. అండ్ దెన్ ఈ సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ ప్రార్థన చేయడానికి పదాలు అందించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. రిమెంబర్. అర్థమవుతుందా? మనం ఎవరికి ప్రార్థన చేస్తాం? తండ్రికి. గడికి చెప్పాలి, తండ్రికి. ఏ నామంలో ప్రార్థన చేస్తాం? యేసు నామంలో. ప్రార్థన చేయడానికి మనకు ఉపయోగపడేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మళ్ళీ చెప్పండి. ఎవరికి ప్రార్థన చేస్తాం? ఏ నామంలో చేస్తాం? ఎవరు పదాలు అందిస్తారు? పరిశుద్ధాత్ముడు. ఇక్కడ వరకు అర్థమైందని వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారు ఒకసారి. లెట్స్ గో. ట్రినిటీ, త్రిత్వాన్ని నమ్మాలి. నా దృష్టిలో, వాక్యము దృష్టిలో కూడా త్రిత్వమును నమ్మని వాడు క్రైస్తవుడే కాదు అసలు. ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ ఎ ట్రినిటీ, యు ఆర్ నాట్ కాల్డ్ టు బి ఏ క్రిస్టియన్. నేను యేసు ప్రభుని మాత్రమే నమ్ముతానంటే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నేను పరిశుద్ధాత్మను మాత్రమే నమ్ముతానంటే నువ్వు క్రైస్తవుడి కాదు. నేను తండ్రిని మాత్రమే నమ్ముతానంటే నువ్వు క్రైస్తవుడి కాదు. త్రిత్వాన్ని నమ్మేవాడు అసలు శిశునైనటువంటి క్రైస్తవుడు. వాళ్ళు మాత్రమే పరలోకానికి చేరగలుగుతారు. నీకు యేసు ప్రభు గురించి ఏమీ తెలియదు, నేను తండ్రి తండ్రి అని పొద్దుగూకులు భజన చేసుకుంటూ కూర్చున్నా. నేను పరలోకానికి వెళ్తానా? వెళ్ళే. పరిశుద్ధాత్మలో అభిషేకం ఉంది, పరిశుద్ధాత్మలో శక్తి ఉంది. చప్పట్లు కొట్టేసి కేకలు వేసైతే అగ్ని దిగు వస్తూ ఉంది, అభిషేకం దిగు వస్తూ ఉంది అని చెప్పి పెద్ద పెద్ద ప్రార్థనలు చేశాను. బట్ ఐ డోంట్ రియల్లీ కేర్ అబౌట్ ఫాదర్ అండ్ సన్. నేను పరలోకానికి వెళ్తానా? త్రిత్వంలో నేను ముగ్గురు ఉంటారని చెప్పాను. ఎవరెవరు వాళ్ళు? మా బ్రదర్స్ చాలా మంచి వాళ్ళు. చెప్పండి ఒకసారి. రైట్. అయితే ఈ ముగ్గురు పాత్ర ఏంటి? ఈ ముగ్గురు
ఒక్కొక్కరిని మనం ధ్యానం చేద్దాం ఈ రాత్రి. దిస్ నైట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి పవర్ఫుల్. నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారా? ముగ్గురు గురించి మనం నేర్చుకుందాం. మీరు మనస్సు పెట్టి వినగలిగితే ఈ క్యాంపుకి నేను వెళ్ళినందుకు జీవితాంతం మీరు రుణపడతారని తీర్మానం తీసుకుంటారు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఈ వాక్యాన్ని నేను సిద్ధపడేటప్పుడు ఐ టుక్ ఆల్మోస్ట్ ఈ పీపీటీ తయారు చేయడానికి నాకు 8 hours టైం పట్టింది. 8 hours ఆఫ్ టైం. ఐ టుక్ 8 hours ఆఫ్ టైం కంటిన్యూస్గా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈ ముగ్గురు పాత్రలు గనక యవనస్తులుగా మీ జీవితాల్లో పోషింపబడితే మిమ్మల్ని పడగొట్టగలిగేవాడి చరిత్రలో పుట్టడు. తండ్రి అనే దేవుని పాత్ర, యేసుక్రీస్తు ప్రభు పాత్ర, పరిశుద్ధాత్ముని పాత్ర నీ జీవితంలో ఉన్నది ఉన్నట్టుగా పోషింపబడితే నిన్ను నిలవరించేవాడు ఈ లోకంలో ఎవడూ లేడు. ఆమెను చెప్తారేమో అనుకున్నాను. నమ్మండి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? లెట్స్ సీ. త్రిత్వములో మొదటి పాత్ర తండ్రి అయిన దేవుడు, గాడ్ ద ఫాదర్. ఈ తండ్రి అయిన దేవుడు ఎలా ప్రారంభించబడ్డాడు? ఈయన పాత్ర ఏంటి? తండ్రి అయిన దేవుని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు ఏంటి? లెట్స్ సీ. కెన్ వి ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎఫెసియన్స్ చాప్టర్ 4 verse 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. మన మధ్య తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. దేర్ ఇస్ గాడ్. తండ్రి అయిన దేవుడు అందరికంటే పైగా ఉంటాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? Listen very carefully. ఫాదర్ కంటే అత్యున్నతమైన స్థానం ఏదైనా ఉందా? When it comes to the family, తండ్రి కంటే పై స్థానం ఏది లేదు. ఆధ్యాత్మికతలో మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశం మొదటిగా, ఎందుకు త్రిత్వములో తండ్రి పైన ఉన్నాడు, ఎందుకు త్రిత్వములో తండ్రి పై స్థానంలో ఉన్నాడంటే వాక్యం చాలా క్లియర్గా చెప్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘానికి బోధిస్తున్నాడు త్రిత్వము గురించి. 4వ అధ్యాయం 6వ వచనంలో చాలా క్లియర్గా అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు మనందరికంటే పైగా ఉన్నాడు, అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఆయన వ్యాపించి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కేవలం హెబ్రోను సంఘానికి మాత్రమే పరిమితం కాదు. తండ్రి అయిన దేవుడు కేవలం బ్యాప్టిస్ట్ వాళ్ళకే పరిమితం కాదు. తండ్రి అయిన దేవుడు కేవలం బెరాకా వాళ్ళకే పరిమితం కాదు. తండ్రి అయిన దేవుడు అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. నవ్వుకుంటున్నారు? చెప్పండి. తండ్రి అయిన దేవుడు అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. పేరు మారచ్చు, సిద్ధాంతం మారచ్చు, మార్గం మారచ్చు, చర్చి పేరు మారచ్చు, బట్ వి సర్వ్ వన్ ఫాదర్. చెప్పండి, ఎవరిని మనం పాటిస్తున్నాం? ఒకే తండ్రిని మనం నమ్ముకున్నాం. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది? ఆయన అందరిలోనూ వ్యాపించున్నాడు. గట్టిగా చెప్పాలి, ఆయన అందరిలోనూ వ్యాపించున్నాడు. అండ్ దేవుణ్ణి మనం తండ్రి అని పిలవచ్చా? మై క్వశ్చన్. నేను దేవుణ్ణి తండ్రి అని పిలవచ్చా? ఎస్ ఆర్ నో? మీరు చెప్పండి. రిమెంబర్ దిస్. దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి మనకు ఎట్టి పరిస్థితుల్లో యోగ్యత లేదు. We don't have any worthy to call God as a father. నాలాంటి నీచుడు, నాలాంటి పనికిమాలినోడు, అబద్ధాలు ఆడేటోడు, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, ఉన్నతుడైనటువంటి దేవుడు, శౌర్యుడు, సౌమ్యుడు, సైన్యములకు అధిపతి, సమస్త సృష్టికి ఆధారభూతుడైన దేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి అని నేను సంబోధిస్తున్నానంటే నేను అర్హత కలిగిన వ్యక్తినా కాదా? ఎంత నీచమైన వ్యక్తి ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నా తండ్రివి అంటున్నాడంటే ఆ దేవుడు నాకు ఏ యాక్సెస్ ఇచ్చాడు అనేది నా పాయింట్. దేవుడు తుచ్చమైన బ్రతుకులకు ఇచ్చినటువంటి అర్హత ఏంటి? దేవుడు పనికిమాలిన మన జీవితాలకు ఇచ్చినటువంటి అవకాశం ఏంటి? ఆ తండ్రి అని పిలిచేటువంటి యోగ్యత కూడా నాకు లేదే. తప్పిపోయిన కుమారుడు దేశం మొత్తం తిరిగి వచ్చాడు, బంధువులతో, స్నేహితులతో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నాడు, పబ్బులకు తిరిగాడు, అక్కడికి తిరిగాడు, ఇక్కడికి. తెలుసు కదా స్టోరీ మీ అందరికీ.
వెన్ హీ కేమ్ బ్యాక్ టు ద ఫాదర్, తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? నేను తండ్రి అని పిలవడానికి కూడా నాకు యోగ్యత లేదు. ఇట్ వాస్ క్లియర్లీ రిటన్ ఇన్ ద బైబిల్. నిన్ను చూడ్డానికి కానీ నిన్ను పిలవడానికి కూడా నాకేం లేదయ్యా, అర్హత లేదు. ఇట్ ఈస్ ఎ ప్రూఫ్ టు సే దట్ నో సిన్ఫుల్ మ్యాన్ ఇస్ డేర్ టు కాల్ గాడ్ యాజ్ ఎ ఫాదర్. పాపము చేసినటువంటి ఏ వ్యక్తి కూడా దేవుని ఏమని సంబోధించలేడు? తండ్రి అని సంబోధించలేడు. తండ్రి అని సంబోధించలేడు. ఒక ప్రూఫ్ చెప్తాను. మన క్రైస్తవ్యంలో దేవుడు మనకిచ్చినటువంటి యోగ్యత తండ్రి అని పిలవడం. ఇఫ్ ఐ కెన్ గివ్ దిస్, నేనేమి కల్పిత కథలు అనగనగా ఒక ఊరి లాంటివి చెప్పను. ఇఫ్ యూ కెన్ సీ దిస్, అమెజాన్లో ఈ బుక్ ఉంటుంది. బిల్క్విస్ షేక్ అనేటువంటి ఈ అమ్మాయి యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆమె వ్యక్తిగతంగా అనుభవించిన ఒక అనుభవం, ఆమె వ్యక్తిగతంగా నేర్చుకున్నటువంటి ఒక పాఠం ఏంటి అంటే, ఆమె వాళ్ళ దేవుణ్ణి తండ్రి అని ఎప్పటికీ పిలవలేదంట. వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు పిలవలేరు తండ్రి అని. ఒకవేళ పిలిస్తే అది పాపంగా పరిగణిస్తారు. వాళ్ళు అనుకుంటారు వీఆర్ అన్వర్ది టు కాల్ గాడ్ యాజ్ ఎ ఫాదర్. ఆమె నిజాన్ని తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆమె ఒక పుస్తకం రాసింది. తండ్రి అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించాను అని రాస్తున్నాం. ఐ డే టు కాల్ గాడ్ యాజ్ ఎ ఫాదర్. ఎందుకంటే కొన్ని మతాలు బోధిస్తున్నాయి, కొన్ని సిద్ధాంతాలు బోధిస్తున్నాయి, మనము దేవుణ్ణి తండ్రి అని పిలవడం ఏంటి? అలా పిలిస్తే మనకు పాపం అంటుకుంటుంది, మనకు ఎట్టి పరిస్థితుల్లో యోగ్యత లేదు అంటుంది ఈ లోకం. బట్ ఈ రాత్రి మీరందరూ కూడా ధైర్యం చేసుకుని మాట వినండి. క్రైస్తవ్యంలోకి నేను ఎందుకు రావాలి, ఎందుకు దేవుని దగ్గరికి నేను రావాలి అంటే, క్రైస్తవ్యం నాకు ఇచ్చినటువంటి ఒక యాక్సెస్ ఏంటి అంటే, నేను నమ్ముకున్న దేవుని తండ్రి అని పిలిచేటువంటి ఒక యోగ్యతను దేవుడు నాకు ఇచ్చాడు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు కాల్ మై గాడ్ యాజ్ ఎ ఫాదర్. ఐఎమ్ ప్రౌడ్ టు కాల్. పిలుస్తారా? తండ్రి అని పిలవండి ఒకసారి గట్టిగా. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. అర్థం చేసుకోండి. ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది. My daddy, the baby is singing, I'll be singing and dancing for rest. వచ్చే పాట. My daddy, your baby is singing, I'll be singing and dancing and shouting for the rest of eternity. ఏమని పిలుస్తున్నాం మనం ఫాదర్ని? డాడీ అని పిలుస్తున్నాం. ఎంత ఆనందమో తెలుసా దేవుని తండ్రి అని పిలుస్తున్నప్పుడు. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కొంతమంది ఉంటారు. నవ్వుతున్నారేంటి? డిడ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్? Then why are you laughing? Dad's little princess వీళ్ళందరూ. అరే why are you? ఐఎమ్ సారీ గర్ల్స్, నా తప్పేం లేదు, వాళ్ళని గుర్తుపెట్టుకోండి మీరు. ఇన్స్టాగ్రామ్ ఐడినా? ఓకే. హెన్స్ ప్రూవ్డ్. ఇది గర్ల్స్కి బాగా అర్థమవుతుంది. ఫాదర్తో ఎంత బాగుంటారో తెలుసా? ఫాదర్తో ఎంత స్వేచ్ఛగా ఉంటారో, ఫాదర్తో ఎలా మాట్లాడతారో. డాడ్స్ కూడా గర్ల్స్ని చాలా బాగా ప్రేమిస్తారు. కొడుకుల్ని ప్రేమిస్తారు కానీ కఠినంగా ప్రేమిస్తారు. కాదంటలేదు, మా డాడీ లైవ్ చూస్తాడు, పర్లేదు. అంతే కదా నేను చెప్పేది. లవ్ అనేది సేమ్, కానీ హౌ ఇట్ రిప్రజెంట్ అనేది డిఫరెంట్. నేను ఎందుకు ఈ పాయింట్ తీసుకున్నాను అంటే, వెన్ ఐ గో టు ఎ ఫాదర్, ఒక తండ్రి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆ తండ్రి దగ్గర నాకు లిమిటేషన్ ఉండదు. ఆ తండ్రి దగ్గర నాకు హద్దు అనేది ఉండదు. నా తండ్రి దగ్గర నేను ఇలాగే నిలబడాలి, నో. నా తండ్రి దగ్గర నేను ఇదే మాట్లాడాలి అని అనుకుంటారు ఎవరైనా? నో. నా తండ్రి దగ్గర నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎవరు రిస్ట్రిక్షన్ పెట్టుకుంటారు? లేదు. హ్యావ్ అ యాక్సెస్ బికాస్ నేను కొడుకుని, ఆయన తండ్రి కాబట్టి నేను ఎలా అయినా ఉంటాను. బికాస్ ఆ ఫాదర్ లవ్ అనేది ఇట్ గేవ్ మీ అన్ యాక్సెస్. సి, హ్యూమన్ నేచర్కి ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం లభిస్తే, సి, హెవెన్లీ ఫాదర్ ఇస్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. పరలోకమందు దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన గొప్పవాడు, ఆయన ఉన్నతుడు, ఆయన శ్రేష్ఠుడు. సృష్టి అంతను కూడా అలా ఒక మాటతో చేశాడు. సృష్టి నువ్వు కలుగు అన్నాడు, ఆకాశమా నువ్వు కలుగు అన్నాడు, భూమి కడుగు అన్నాడు, మనిషిని చేత్తో చేశాడు. సమస్తము కూడా లోబడుతూ ఉంది.
ఆయన తలుచుకుంటే ఎర్ర సముద్రం పాయలైపోతా ఉంది. ఆయన తలుచుకుంటే ఆకాశం నుంచి మాంసము మన్నా కురుస్తూ ఉంది. ఆయన తలుచుకుంటే ఇలా బండను కొడతా ఉంటే నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంత గొప్ప దేవుడి దగ్గరికి వెళ్ళి నన్ను తండ్రి అంటున్నాడంటే ఆ తండ్రి నాకు ఇచ్చిన స్థానం ఏది? నా స్థానం అది, నా స్థానం అది. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. ఆ తండ్రి నాకు ఇచ్చినటువంటి స్థానం. ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్నాను, తండ్రి ప్రేమ తెలవాలి అంటే తండ్రిని కోల్పోయిన పిల్లల దగ్గరికి వెళ్ళి అడగండి. దే విల్ సే ఇట్. తండ్రి కోల్పోయినప్పుడు, చిన్నతనంలో కోల్పోయినప్పుడు, యు నో హౌ ఇట్ ఫీల్స్. ఎంత ఏడుస్తారో తెలుసా వాళ్ళు. వాళ్ళ కళ్ళ ముందు ఒక తండ్రి తన కూతుర్ని కానీ కొడుకుని కానీ ప్రేమిస్తున్నప్పుడు, హత్తుకున్నప్పుడు వాళ్ళ హృదయంలో ఎలాంటి ఆవేదన ఉంటుందో తెలుసా. దే విల్ క్రై ఎ లాట్. కొన్ని సిచ్యువేషన్లో కొంతమంది యూవైస్ వచ్చిన తర్వాత ఐ మెట్ లాట్ ఆఫ్ పీపుల్, వాళ్ళు అంటారు, అన్న తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్న, బట్ వెన్ ఐ కేమ్ టు గాడ్ అంతకంటే ఎక్కువ ప్రేమ నాకు వచ్చింది అని అంటున్నారు. ఐఎమ్ నాట్ షూర్. ధైర్యంగా చేయెత్తుతారు ఇక్కడ తండ్రి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే. You have a Father in heaven and He is calling you. You are my child. Oh, na kumartvi antunnadu Devu. He is not leaving you alone. ఈ లోకపు తండ్రి నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఈ లోకపు తండ్రిని గ్రహించినా గ్రహించకపోయినా, భౌతికంగా నీ తండ్రి నీతో ఉన్నా లేకపోయినా, ఐఎమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను. ప్రతి లో సిచ్యువేషన్లో, ప్రతి డిసప్పాయింట్మెంట్లో, ప్రతి వెలివేయ పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నేను నీకున్నాను, నేను నీకున్నాను, నేను నీకున్నాను. హౌ బ్యూటిఫుల్ ఇస్ దిస్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. తండ్రి అని పిలిచేటువంటి యోగ్యత. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుంటారు. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుంటారు. నాట్ షూర్ ఇఫ్ యూఆర్ అప్సెట్ అబౌట్ యువర్ లైఫ్, but here is the Father who is saying that I love you, you are my child. Deva सर्वं नीवయ్యా, నీవుంటే నాకు చాలు. I'm not sure ఈ పాట మీరు ఇన్ని రోజులు ఎలా పాడారో నాకు తెలియదు. But here is the Father. ఇక్కడ తండ్రి ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను నీ తండ్రిని అంటున్నాడు. అందరు షోర్ తెలిసి పాడతారా? నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. మీరు పుస్తకాలలో లేచి
సర్వం నీవయ్యా, అలాగే మన రెండు చేతులు పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేద్దామా? దేవా, నీవు త్రిత్వమై ఉన్నావయ్యా. త్రిత్వములో తండ్రిగా ఉన్న నీవు నాకు పరమ తండ్రిగా మీరున్నట్టే. నిన్ను తండ్రి అని పిలిచే నాకు యోగ్యత లేనప్పటికీ నన్ను మీరు యోగ్యుడిగా మార్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. నా జీవితంలో పరమ తండ్రిగా మీరున్నట్టు ప్రభా, పరిస్థితుల్లో మీరు నాకు తోడుగా. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తుంటే మీ స్థలంలో మీరు మరలా కూర్చోవచ్చు. సో ద నెక్స్ట్ వన్ కమ్స్ గాడ్ ద సన్, కుమారుడైన దేవుడు. చెప్పండి, ఎవరు? కుమారుడైన దేవుడు. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అందరూ స్క్రీన్ చూడండి. వి హ్యావ్ లెస్ టైమ్, వి హ్యావ్ టు ర్యాప్ ఇట్ ఆఫ్. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏముందో బిగ్గరగా చదువుతారా? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. ఎవరంట ఆయన? క్రీస్తు యేసను నరుడు. For there is one God and one mediator between God and man, and the man Christ Jesus. త్రిత్వములో మనం నేర్చుకోవాల్సిన 2వ భాగం తండ్రి అయిన దేవుడు. మొదటి భాగం తండ్రి అయిన దేవుడు, 2వ భాగం కుమారుడైనటువంటి దేవుడు. తిమోతికి అపోస్తుడైన పౌలు ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు, దేవుడు ఒక్కడే. మళ్ళీ చెప్తున్నాను, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ముగ్గురు దేవుళ్ళు కాదు. చెప్పండి, ముగ్గురు దేవుళ్ళు కాదు. దేవుడు గడి చెప్పండి, దేవుడు గడి చెప్పాలి, దేవుడు ఒక్కడే. ఇక్కడ కూడా పౌలు అదే మాట అంటున్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, వై జీసస్ ఇన్ ట్రినిటీ? త్రిత్వములో నాకు యేసు ప్రభు ఎందుకు కావాలి? మీరంటారు, ఆది నుంచే ఉన్నారు కదా ముగ్గురు, ఎందుకు కావాలని నువ్వెలా అంటావు? ఉన్నారు అని అంటారు. బట్ మై క్వశ్చన్ ఇస్, తండ్రి గొప్పవాడని నేను తెలుసుకున్నాను, తండ్రి సృష్టికర్త అని నేను తెలుసుకున్నాను. దేవుడు సృష్టి అంతటిని చేసి ఆ సృష్టిపై నాకు అధికారాన్ని ఇచ్చి ఆయనని తండ్రి అని పిలిచే యోగ్యత నాకు ఇచ్చాడని నేను తెలుసుకున్నాను. అంత గొప్పోడే నాకుంటే యేసు ప్రభు దేనికి? నా క్వశ్చన్ అర్థమవుతుందా? వై జీసస్ ఇన్ ట్రినిటీ? త్రిత్వములో 2వ భాగంగా ఉన్న యేసు ప్రభుని నేను ఎందుకు నమ్మాలి? రిమెంబర్, తండ్రి ఉంటే చాలదా? తండ్రి ఒక్కడు మానవ జీవితానికి సరిపోదా? తండ్రి దగ్గర సమస్తము ఉన్నప్పుడు, తండ్రి దగ్గర సమస్తము నేను పొందుకుంటున్నప్పుడు నాకు యేసు ప్రభుతో ఉండాల్సిన అవసరం ఏంటి? దేవుడు మొదటి నుంచి మనిషిని ప్రేమిస్తూ వచ్చాడు. God created man in his own image. తాను సృష్టించుకున్నటువంటి మనిషి, తన పోలికలో నిర్మించబడినటువంటి మనిషి
దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. ఎవరితో కోల్పోయాడు? గట్టిగా చెప్పండి, ఎవరితో కోల్పోయాడు? అన్నీ చేసి అన్నీ ఇచ్చిన వ్యక్తిని నేను మర్చిపోయి వ్యవహరిస్తున్నా అంటే నాలో ఏం పుట్టింది? గర్వం పుట్టింది, అవిధేయత పుట్టింది, లెక్కలేని తనం పుట్టింది. మనిషికి దేవుడు అన్నీ ఇచ్చాడు, మనిషికి ఏం పుట్టింది? దేవుడు సృష్టి ప్రారంభంలో మనిషిని చేశాడు. మనిషి జీవితంలో ఒక పాపం వచ్చింది. పాపం మనిషికి దేవునికి మధ్య అడ్డుగా నిలబడింది. తాను నిర్మించుకున్నటువంటి మనిషి, తాను చేసుకున్నటువంటి మనిషి ఈరోజు దేవుణ్ణే మర్చిపోయి తిరుగుతున్నాడు. ఆ దేవుణ్ణే మర్చిపోయి ఒకానొక సందర్భంలో దేవుని నిర్మించుకోవడం ప్రారంభించారు. దేన్నో చేశారు, దేన్నో మొప్పారు, ఏదేదో ప్రయత్నం చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఏం చేశారంటే దేవునితో మనం నేరుగా మాట్లాడాలని చెప్పి కట్టుకుంటున్నారు. ఏం కట్టుకుంటున్నారు? ఒక పెద్ద పర్వతాన్నే కట్టుకుంటున్నారు, ఒక శిఖరాన్నే కట్టుకుంటున్నారు. వి షుడ్ డైరెక్ట్లీ గో అండ్ ఇంటరాక్ట్ విత్ గాడ్. అప్పుడు దేవుని చేశాడు, ఒరే వెర్రివార్లారా, మీరు నా దగ్గరికి వచ్చేద్దాం అనుకుంటున్నారా? నాతోనే మాట్లాడేది అనుకుంటున్నారా? అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ భాషల్ని తారుమారు చేశాడు. No man can access God with his sin. Why Jesus in Trinity అనేది నేను ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. మనిషి దేవుని గుర్తించలేకపోతున్నాడు, దేవుని స్వభావాన్ని గుర్తించలేకపోతున్నాడు. దేవుడు ఏం చేశాడు? చిన్నగా ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు, ప్రవక్తలని పంపిస్తున్నాడు. హీ సెండింగ్ ద ప్రాఫిట్. మీకు ప్యాటర్న్ అర్థమవుతుందా? ప్రవక్త ఎందుకు వస్తాడు? దేవుని మాట చెప్పడానికి వస్తాడు. ప్రవక్త ఎందుకు వస్తాడు? మీరు తప్పు చేశాడని చూపించడానికి వస్తాడు. ప్రవక్త ఎందుకు వస్తాడు? దేవుడు ఇది చెప్పాడు, ఇది మీరు చేయాలి అని చెప్తాడు. ప్రవక్త ఎందుకు వస్తున్నాడు? మీ దేశానికి కర్మ పట్టబోతోంది, ఈ శత్రువు మీ దగ్గరకు వస్తున్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడానికి వస్తాడు ప్రవక్త. దేవుడు ఎంతమంది ప్రవక్తల్ని పంపించాడు? ద్వితీయోపదేశకాండ, నిర్గమాకాండ ఇవన్నీ మీరు చూసుకుంటా ఉంటే దేవుడు ఒకనొక సందర్భంలో అంటాడు, అక్కడ ఏమంటాడో తెలుసా? రేయింబగలు ప్రతిరోజు కూడా ఎంతోమంది ప్రవక్తలు నా నామంలో మీ ఎద్దుకు పంపిస్తే ఒక్కరి మాటన్నా విన్నారా మీరు? అన్నాడు, అనలేదు దేవుడు. బైబిల్ అన్నాడు ఈ మాట. నో వన్ లిటరల్లీ కేర్డ్ అబౌట్ ఇట్. మీరు సురంబి వేసుకున్న ఇంటల్లో నివసిస్తున్నారు, నా మాటను ఎవరు లెక్క చేయట్లేదు. ప్రవక్త మీ దగ్గరకు వచ్చి ఏదైనా చెప్తున్నప్పుడు ఎవరైనా విన్నారా? యోనా వెళ్ళినప్పుడు ఎవరైనా పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. దేవుడేమో తాను నిర్మించుకున్న మనిషిని తన దగ్గరకు చేసుకోవడానికి ఎంతో మందిని పంపిస్తూ ఉంటే అంతకంతకు మనిషి దూరంగా వెళ్తున్నాడు తప్ప దేవుని దగ్గరకు వస్తున్నాడా? రావట్లేదు. నా పేరు పెట్టబడిన జనులు అన్నాడు దేవుడు. ఎవరా పేరు పెట్టబడిన జనులు? గాడ్స్ ఓన్ పీపుల్. బైబిల్ ఎవరు? ఇజ్రాయెల్ పీపుల్. ఇస్రాయల్ పీపుల్ సర్కిల్ ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు దేవుడా నువ్వు గొప్పడివి, దేవుడా నువ్వు మాకు కావాలి, నీ సన్నిధి మాకు కావాలి, మాకు ఆహారం కావాలి అంటారు. సాయంత్రం అయ్యేసరికి ఆకలి వేసింది అనుకో, ఏం దేవుడు, ఐగుప్తులోనే ఉంటే సరిపోయేది కదా, అక్కడే చచ్చిపోతే బాగుండేది కదా, అక్కడే మేము సమాధి చేయబడితే చచ్చిపోతుంది కదా, ఇక్కడ దాకా తీసుకొచ్చి మేము చచ్చిపోవాలా అని అన్నారు, అనలేదా? మార్నింగ్ దేవుని ఆరాధిస్తున్నారు, ఈవినింగ్ దేవుణ్ణి దూషిస్తున్నారు. ఇదే సర్కిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా. పడుతున్నారు, లేస్తున్నారు, పడుతున్నారు, లేస్తున్నారు. దేవుడు వస్తున్నాడు, వింటలేదు. ప్రవక్తను పంపిస్తున్నారు, వింటలేదు. అన్ని సంవత్సరాలు, అంతకాలం మనిషి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మలాకీకి మత్తయికి ఇంచుమించు 420 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఇట్స్ ఎ డార్క్ పీరియడ్. అది నిశ్శబ్ద కాలం అంటారు, అది అంధకార కాలం అంటారు. ఆ మధ్యకాలంలో ఏం జరిగింది ఎవరికి కూడా తెలీదు. కానీ అక్కడి వరకు ఉన్న పాటను ఏంటి? లాస్ట్ బుక్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఏంటి? మలాకి చివరి ప్రవక్త ప్రవచనాత్మకంగా అంటున్నాడు, దేవుని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కడన్నా మాట విన్నాడా? ఏం లేదు. ఆ నిశ్శబ్ద కాలం అయిపోయిన తర్వాత మత్తయి సువార్తలోకి యేసు ప్రభు కనిపిస్తాడు. ఎవరు కనిపిస్తారు? యేసు ప్రభు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ట్రినిటీలో ఎందుకు యేసు ప్రభు అంటే, ఏ మనిషి కూడా దేవుణ్ణి చేరలేని సందర్భంలో దేవుడే ఈ లోకానికి దిగి వచ్చాడు, చూసారా? అందుకు నాకు యేసు ప్రభు కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఇఫ్ యూ కెన్ సీ దేర్, బైబిల్ ఏమంటుంది? ఆయన తిరిగి లేచాడు అని నేను నమ్ముతున్నాను. అయితే అక్కడ బైబిల్ ఏమంటుందో చూద్దాం ఒకసారి. లెట్స్ టర్న్ యువర్ బైబిల్ టు ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 6. అక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. యేసు ప్రభు లేవటం మాత్రమే కాదు, కూడా నన్ను కూడా లేపాడు. ఎక్కడి నుంచి? పాపం నుంచి లేపాడు. ఎక్కడి నుంచి లేపాడు? పాపం నుంచి లేపాడు. నేను పాపంలోనే ఉంటే నేను ఎక్కడికి వెళ్ళాల్సిన వాడిని? నరకానికి వెళ్ళాల్సిన వాడిని. నేను పాపంలోనే ఉంటే నేను ఎవరి ఆధీనంలో ఉంటాను? సాతాను ఆధీనంలో ఉంటాను.
అయితే యేసుప్రభు మరణం నుంచి లేపాడు కాబట్టి నన్ను కూడా పాపం నుంచి లేపి నన్ను ఎవరితో కూర్చుండబెడుతున్నాడు చెప్పండి? ఎవరితో కూర్చోబెడుతున్నాడు? పరలోకంలో తండ్రి అయిన దేవునితో కూర్చోబెడుతున్నాడు. తండ్రి అయిన దేవుడితో. సో మై క్వశ్చన్ వుడ్ బి, యేసు ప్రభు నాకెందుకు కావాలి త్రిత్వములో అంటే, నేను తండ్రిని చేరాలి అంటే యేసు ప్రభు ద్వారా తప్ప నా అంతటా నేను ఈ తండ్రిని ఎప్పటికీ చేరలేను. ఇఫ్ ఐ గో స్ట్రైట్లీ టు ద ఫాదర్, తండ్రి దగ్గరికి నేను నేరుగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఒక క్వశ్చన్ నాకు అక్కడి నుంచి వస్తుంది. ఏమొస్తుంది తెలుసా? నువ్వు నా కుమారుడైన యేసు ప్రభు రక్తంలో కడగబడ్డావా? ఇఫ్ యు ఆర్ నాట్ డన్ విత్ దట్, ఐ కెనాట్ యాక్సెప్ట్ యూ. అందుకే యేసు ప్రభు అంటాడు, ఎవడును నా ద్వారా తప్ప తండ్రి యొద్దకి చేరుకోలేడు. తండ్రి అక్కడున్నాడు, యేసు ప్రభు అక్కడున్నాడు. మధ్యలో ఏముంది చెప్పండి? అగాధం ఉంది. ఈ అగాధం దాటి నేను వెళ్ళాలి అంటే ఈ స్థానంలోకి ఎవరు రావాలి? యేసు ప్రభు రావాలి. తండ్రిని నేను ఎప్పటికీ నేరుగా చేరుకోలేను. నీ ప్రార్థన తండ్రి దగ్గరికి నేరుగా ఎప్పటికీ వెళ్ళదు, until unless it end up with the name of Jesus. తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి అన్నా, తండ్రిని నేను చూడాలి అన్నా, తండ్రి యొక్క మహిమను నేను అనుభవించాలి అన్నా, తండ్రి యొక్క స్వాస్థ్యం నేను పొందుకోవాలన్నా, తండ్రి యొక్క ఘనతను నేను పొందుకోవాలన్నా, తండ్రి నాకు ఇచ్చే ఆశీర్వాదాలు నేను పొందుకోవాలి అన్నా, యేసు ప్రభు ద్వారా తప్ప మరి దేని ద్వారా అది జరగటానికి వీల్లేదు. ఎందుకు త్రిత్వములో నాకు యేసు ప్రభు కావాలి అంటే, ఆయన మారని దేవుడు. ఆయన చెప్పండి, ఆయన ఎవరు? గట్టి చెప్పండి, ఆయన ఎవరు? మారని దేవుడు, మార్పు లేని దేవుడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది, యేసుక్రీస్తు ప్రభు అంట నిన్న నేడు రేపు ఎలా ఉన్నాడంట? ఒకటే రీతిగా ఉంటాడు. చెప్పండి, ఎలాగుంటాడు? ఒకటే రీతిగా ఉంటాడు. వి చేంజ్. కాలాలు మారుతున్నాయి, ఋతువులు మారుతున్నాయి, మనుషులు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. కానీ మార్పు లేని దేవుడు ఇప్పటికీ ఎప్పటికీ ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు? మార్పు లేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మార్పు లేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానము మార్పు లేని దేవుడు ఆయన. చెప్పండి, ఎవరైనా మార్పు లేని. త్రిత్వంలో మనం మొదట ఎవరి గురించి నేర్చుకున్నాం? గట్టిగా చెప్పాలి, ఎవరి గురించి నేర్చుకున్నాం? నెక్స్ట్ ఎవరి గురించి నేర్చుకున్నాం? ఎందుకు కుమారుడైన దేవుడు? చెప్పండి, వై జీసస్? తండ్రి దగ్గరికి చేర్చేది యేసు ప్రభు మాత్రం. ఈ పాపిష్టి జీవితానికి విడుదలనిచ్చేది యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభు మాత్రమే. అందరు కళ్ళు మూసుకుంటారు. త్రిత్వము నీ జీవితంలో స్థాపితం అవ్వాలి, త్రిత్వము నీ జీవితంలో పోషింపబడాలి అంటే త్రిత్వములో ఎందుకు యేసు ప్రభు అంటే నీకోసం ప్రాణం పెట్టాడు. అందరూ
హృదయపూర్వకంగా హృదయం మీద చేయబెట్టుకొని పాడాలి. ఏమివ్వగలను అలాగే రెండు చేతుల పైకి చివరిసారిగా నా జీవం రెండో భాగం యేసుక్రీస్తు. ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందన్న వాళ్ళు గట్టిగా రెండు చెప్తారు ఒకసారి లౌడ్ గట్టిగా చెప్పండి. ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు, గాడ్ ది హోలీ స్పిరిట్. Can turn your Bible to John chapter 4 verse 24. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. అందరూ బిగ్గరగా చదువుతారా అక్కడ చూసి? మళ్ళీ బిగ్గరగా చదవండి. God is a spirit, and they that worship him must worship in spirit and in truth. దేవుడు ఎవరంట? చెప్పండి, దేవుడు ఎవరు? ఆరాధిస్తున్నారు చాలా మంది. ఆరాధన ఆరాధన ఆరాధన, ప్లెంటీ ఆఫ్ వర్షిప్. కానీ ఎంతమంది ఆత్మతో ఆరాధిస్తున్నారు? మనలో చాలా మంది స్వరాలతో ఆరాధిస్తారు, ఇన్స్ట్రుమెంట్తో ఆరాధిస్తారు, చప్పట్లు కొడుతూ ఆరాధిస్తారు, గంతులు వేస్తూ ఆరాధిస్తారు. బట్ ద పాయింట్ ఇస్, ఆత్మతో ఆరాధిస్తున్నారా? దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ గివింగ్ లాట్ ఆఫ్ బ్యూటీ టు వర్షిప్ వెన్ దాట్ ఈస్ నాట్ విత్ స్పిరిట్. నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. నా తల్లిదండ్రులు దైవజనులే. బట్ ఒక పాయింట్ వరకు నేను ఎలా ఉండేవాడిని అంటే, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి, ఒక సిద్ధాంతపు భక్తి నాది. బట్ కొన్ని సంవత్సరాలుగా, మేబీ ఐ కెన్ సే, ఇంకా గట్టిగా చెప్పాలి అంటే, సిన్స్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ ఫెలోషిప్, దేవుడు, నేను గర్వపడట్లేదు కానీ ఐ ఫీల్ లైక్ ఎవరు ఆత్మచేత నడిపించబడుతున్నారో నాకు బాగా అర్థమైపోద్ది. ఐ కెన్ లిటరల్లీ ఫీల్ దాట్. ఒక నేను మీటింగ్ ఎక్కడైనా పిలిచినా, ఎక్కడైనా మీటింగ్ నేను అటెండ్ అయినా కానీ ఐ కెన్ ఫీల్ దట్ ఈ స్థలంలో దేవుని ఆత్మ ఉందా లేదా అని. ఐ కెన్ ఫీల్ దట్. అక్కడ హంగు ఆర్భాటం చూసి దేవుని ఆత్మ ఉందా అనుకుంటే అది మన మూర్ఖత్వం. ఈవెన్ ఇట్ ఈస్ ఎ రూమ్ ఫిల్డ్ విత్ 10 people, ఈవెన్ ఇట్ ఈస్ ఎ హాల్ ఫిల్డ్ విత్ 1000 people, ద పాయింట్ ఈస్, వేర్ ఈస్ ద స్పిరిట్? 1000 మంది ఉన్న దగ్గరే ఆత్మ ఉంటుందా? 10 మంది ఉన్న దగ్గర ఆత్మ ఉంటుందా? స్థలముతో కాదు ప్రాముఖ్యత, ఎంతమంది ఉన్నారు క్వాంటిటీతో కాదు ప్రాముఖ్యత. అక్కడ 2 ఉన్నా 2 లక్షల మంది ఉన్నా ఆత్మతో ఉన్నారా అనేది పాయింట్. వెన్ ద స్పిరిట్. చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవుల్లో ఆత్మ లేకుండా జీవిస్తున్నారు. ఆత్మ నడిపింపు లేదు. దే గో విత్ ద సెల్ఫిష్ డిజైర్స్. వాళ్ళకున్నటువంటి స్వభావ అభిలాషను బట్టి వాళ్ళు నడుచుకుంటున్నారు. దే గో విత్ దేర్ ఓన్ కమిట్మెంట్స్. వాళ్ళు అనిపించింది చేస్తారు, అనుకున్నది చేస్తారు. దేవుని పనే కదా అని అనుకుంటారు. దేవుని పనే. ఈరోజు వాక్యం చెప్పాడు వసంత్ అన్న. ఆ మధ్యకాలంలో యూఎస్కి వాక్యం చెప్పడానికి జూమ్లో ఆయన ఇన్వైట్ చేసినప్పుడు హీ మెన్షన్ దిస్ పాయింట్. జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు. దేవుని పనే కదా నువ్వు దేవుని చిత్తం లేకుండా చేస్తే అది పాపముతో సమానం. ఈ పాయింట్ చెప్తున్నందుకు చాలా ధైర్యం కావాలి. దేవుని పనే కదా చేసేద్దాం అనుకుంటున్నావు, బట్ అక్కడ దేవుని చిత్తం ఉందా లేదో నువ్వు గ్రహించకపోయినా, దేవుని ఆత్మ ఉందో లేదో నువ్వు గ్రహించకపోయినా అది పాపం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆటలాడడానికి వీల్లేదు. ఇట్ ఈస్ నాట్ ఫర్ టైం పాస్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద నేమ్ సేక్, ఇట్స్ నాట్ ఫర్ ద ఐడెంటిటీ, ఇట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. గ్లోరీ ఆఫ్ గాడ్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని ఆత్మ మన మధ్య ఉందని నమ్ముతున్నారా? నమ్ముతున్నారు.
ఆత్మచేత నడిపించబడాలి క్రైస్తవుడు. దురదృష్టం ఏంటి అంటే ఆత్మ నడిపింపు లేదు ఈ రోజుల్లో క్రైస్తవుల్లో. ఆత్మ నడిపింపు లేదు, మానవ నడిపింపు ఉంది. ఏ నడిపింపు ఉంది చెప్పండి? గొర్రెల్లాగా అందరినీ ఫాలో కొట్టేస్తారు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రిప్షన్ లిస్ట్ చూపించండి నాకు. హూమ్ యూ ఫాలో, ఎవరి మాటలు వింటూ ఉంటారు మీరు ఎక్కువ, ఎవరి చూస్తూ ఉంటారు మీరు ఎక్కువ, ఎవరిని అనుసరిస్తారు మీరు ఎక్కువ, ఎవరిని అనుసరిస్తారు ఎక్కువ మీరు అనేది చాలా ప్రాముఖ్యమైన. ఆత్మచేత నడిపించబడే వ్యక్తిని నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఆత్మచేత పాడే వ్యక్తిని నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఆత్మచేత మాట్లాడే వ్యక్తిని నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఆర్ యు జస్ట్ ఏదో చక్కగా పాడుతున్నాడని చెప్పి నువ్వు ఫాలో అవుతున్నావా? చక్కగా ప్లే చేస్తున్నాడని నువ్వు ఫాలో అవుతున్నావా? యూనో, సౌలు అంతఃపురంలో కూర్చొని ఉన్నాడు. దయ్యం పట్టిన స్థితిలో ఉన్నాడు సౌలు. అంతఃపురంలో ఉన్నటువంటి సైనికులు, దావీదున్నాడు, కాల్ హిమ్. అతను తన వాయిద్యాన్ని తీసుకొని వచ్చి ప్లే చేస్తే, వాయిస్తే వాక్యంలో చాలా క్లియర్గా ఏముంది? సౌలులో ఉన్న దయ్యము పారిపోయింది. దావీదు ఒక్కడే మ్యూజిషియన్ అక్కడ? నో. దావీదు ఒక్కడికే టాలెంట్ ఉందా వాయించడానికి? దావీదు ఒక్కడే మ్యూజిక్ ప్లే చేయగలుగుతాడా? నో. ఇట్ ఈస్ అ క్వశ్చన్. హీ ఈస్ ద ఓన్లీ అనాయింటెడ్ మ్యాన్ హూ కెన్ ప్లే విత్ స్కిల్, హూ కెన్ రిమూవ్ ది ఈవిల్ స్పిరిట్ ఫ్రమ్ సౌల్. నౌ ద క్వశ్చన్ ఈస్, ఎంతమందికి టాలెంట్ ఉంది, ఎంతమందికి స్పిరిట్ ఉంది? దట్ ఈస్ ద పాయింట్. దట్ ఈస్ ద పాయింట్. ఆత్మచేత నడిపించాలి. దేవుడు ఆత్మ గనుక అంటున్నాడు. దేవుడు ఆత్మ. దేవుడు ఎవరు చెప్పండి? ఆత్మ. మళ్ళీ చెప్తున్నాను, ముగ్గురు దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు? మొదటిగా ఏం నేర్చుకున్నాం? తండ్రి. రెండవదిగా ఏం నేర్చుకున్నాం? కుమారుడైన యేసుప్రభు. మూడవదిగా ఏం నేర్చుకుంటున్నాం? పరిశుద్ధాత్ముడు. అందుకే ఇక్కడ ప్రూఫ్ ఏంటి? ట్రినిటీ ఉంది అనేది నాకు ప్రూఫ్ ఏంటి అంటే, వన్ ఆఫ్ ది వర్స్, దేవుడు ఆత్మ గనుక నేను ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆత్మతో ఆరాధించాలి, అబద్ధముతో కాదు, అసత్యముతో కాదు, అసత్యముతో కాదు. ఎందుకంటే దేవుని ఆత్మని దూషించడానికి వీల్లేదు, దేవుని ఆత్మతో ఆటలాడడానికి వీల్లేదు. బైబిల్లో ఉంది, ఎవరికి క్షమాపణ ఉన్నా లేకపోయినా ఆత్మ దూషణ చేసిన వాడికి క్షమాపణ లేదు. డోంట్ ప్లే గేమ్స్ విత్ హోలీ స్పిరిట్. డోంట్ ప్లే గేమ్స్ విత్ స్పిరిట్. అర్థమవుతుందా? నన్ను సత్యములోకి నడిపించేది యేసుక్రీస్తు ప్రభు. ఆ సత్యముతో నిలకడగా ఉండేటట్టు చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. సో వెన్ యూ వర్షిప్, యు మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్, యు మస్ట్ వర్షిప్ ఇన్ ట్రూత్. ఇప్పుడు వరకు నేను చెప్పింది అర్థమైంది అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఇంకొక రెఫరెన్స్ మీకు చూపిస్తాను. యోహాను సువార్త 14:26. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ఎవరు పంపించారు ఈ ఆత్మ? చెప్పండి, ఎవరు పంపించారు? అర్థమవుతుందా ట్రినిటీ అంటే ఏంటో? ఎవరి దగ్గర నుంచి వచ్చింది పరిశుద్ధాత్ముడు? తండ్రి దగ్గర నుంచి. ఎవరి ద్వారా వచ్చింది? అర్థమైందా? ఎవరి ద్వారా వచ్చింది? గౌరీ నాకు ఇయ్యమని 10,000 ఈయనకిచ్చాడు. అర్థమవుతుందా? ఎంత ఇచ్చావు నాకు? ఎవరికి ఇచ్చావు? నాకు ఇచ్చాను అంటే స్క్రిప్ట్లోకి రాలా. ఆయనకి ఇచ్చావు. ఎవరికి ఇవ్వమని? నాకు ఇవ్వమని. ఆయన నాకు ఇచ్చాడు. ఈయన దగ్గరికి నేను వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇట్స్ అర్జెంట్ నీడ్. ఈయన వచ్చిస్తేనే నేనున్న రిలీఫ్ వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి ద్వారా నేను పంపించబో ఆత్మ. ఆత్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి దగ్గర నుంచి వచ్చాడు. ఎవరి ద్వారా వచ్చాడు? యేసు ప్రభు ద్వారా వచ్చాడు. హోల్ సినారియోలో, ఈ ట్రినిటీలో మీకు అర్థమవుతుందో లేదో, దేవుడు నాకు ఎంత బాగా నచ్చాడంటే, వై am I most crazy about Jesus?
I have a Father in heaven who receives my request. I have a Son who takes it to the Father. And I have a Holy Spirit who manages it to happen. Let me show this practically. I need 3 people. మీ ఇద్దరు రండి. Here is the Father. ఈయన ఎవరు? గట్టి చెప్పండి. ఎవరు నువ్వు? ఫాదర్. ఓకే, హీస్ ఎ ఫాదర్ అండ్ హీస్ ఎ సన్. ఈయనెవరు? కుమారుడు. ఈయనెవరు? పరిశుద్ధాత్మ. చాలా జాగ్రత్తగా చూడండి. తండ్రి తన సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్నాడు. ఇంకో చైర్ ఇక్కడ పెడతారా ప్లీజ్? కూర్చో అక్కడ. తండ్రి ఎక్కడున్నాడు? అత్యున్నత సింహాసనం ఆసీను అత్యంత ప్రేమ. ఎక్కడున్నాడు దేవుడు? అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. యూ షుడ్ ఇమాజిన్ వై యూ సింగ్ వేర్ ఇస్ జీసస్, వేర్ ఇస్ ఫాదర్? ఈస్ హియర్. హీస్ ఎంథ్రోన్డ్. బైబిల్లో ఉంది ఆయన కెరూబులు సెరూబుల చేత పూజింపబడుతున్నాడు కనుక హీస్ ఇన్ గ్లోరీ. హిస్ గ్లోరీ. ఏ మనిషి కూడా తన నేత్రాల తన మహిమను చూడలేడు. మోషే లాంటి గొప్ప వ్యక్తి దేవుని నేరుగా చూడలేక ఏం చూపించాడు? వీపుని చూపించాడు. హిస్ సో గ్లోరియస్, హిస్ సో పవర్ఫుల్, హిస్ సో మ్యాజెస్టీ. అంతా కూడా తన అధికారంలో ఉంది. ఓకే, హిస్ సో ఎంథ్రోన్డ్ అండ్ హీర్ ఇస్ సన్. హీర్ ఇస్ సన్. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. కుడి పార్శ్వమున. ఇది కుడే కదా? ఇటు సైడా? డన్. నాకు కుడి ఇది. ఓకే, డన్. సో హియర్ ఇస్ ఫాదర్, హియర్ ఇస్ సన్. సో నేను ఐ నీడ్ వన్ మోర్ గాయ్. వాసిట్రా ఇక్కడ మోకరించు. టేక్ ఇట్ వెరీ సీరియస్. నో లాఫ్. టేక్ ఇట్ వెరీ సీరియస్. మీ జీవితంలో త్రిత్వము యొక్క పాత్ర మీకు అర్థం కావాలా. మీ జీవితంలో త్రిత్వము పోషింపబడాలి. ఏం జరుగుతుంది మీ బ్యాక్గ్రౌండ్లో మీకు అర్థం కావాలి. తండ్రి ఎందుకున్నాడు, కుమారుడు ఎందుకున్నాడు, పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడు మీకు అర్థం కావాలి. ఇది మీకు అర్థం కానప్పుడు క్రైస్తవ్యం నానాటికి భ్రష్టు పట్టిపోతుంది. గుర్తుపెట్టుకోండి. హియర్ ఇస్ ద ఫాదర్ అండ్ హియర్ ఇస్ ద సన్. ఇప్పుడు నేను వ్యక్తిని, నేను పాపిని. నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను. యేసు ప్రభు నా పాపాలను క్షమించు అంటున్నాను. నా కోసం నువ్వు బలి అయినందుకు నీకు స్తోత్రం అంటున్నాను. నా కోసం నువ్వు లేచినందుకు నీకు స్తోత్రం అంటున్నాను. నా కోసం తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నందుకు నీకు స్తోత్రం అంటున్నాను. పరమ తండ్రి అని సంబోధిస్తున్నాను. ఈయన్ని అర్థమవుతుందా నేను చేసేది? ఇక్కడ ఈయన ఆవేదనతో ఆక్రందనతో మలినమైపోయినటువంటి స్థితిలో, అంధకారంతో ఉండి నలిగిపోయిన స్థితిలో ఇక్కడ నేను ఉన్నాను. I was completely down. I don't have any other hope. మోసపోయాను, విసర్జించబడ్డాను, తృణీకరించబడ్డాను, అవమానపరచబడ్డాను. నాకంటూ ఏ ఆధారం లేదు. హృదయం అంతా గాయంతో ఉంది, బాధతో ఉంది. I was completely upset. నా 4 గోడల మధ్య నేను ఏడుస్తున్నాను. అక్కడ యేసుప్రభు ఉన్నాడు. ఆ యేసుప్రభు ఏం చేస్తాడో తెలుసా? కమ్ డౌన్, మోకరించు. తండ్రికి విన్నవించుకుంటున్నాడు ఇలా. దిస్ వాజ్ బిబ్లికల్ రిప్రజెంటేషన్. ఈ యేసు ప్రభు, ఈ మరణాన్ని గెలిచిన యేసు ప్రభు, సమస్తం మీద అధికారం ఉన్నటువంటి ఈ యేసు ప్రభు పాపిష్టి బ్రతుకులో ఉన్న నా కోసం ఎవరి దగ్గర విన్నపించుకుంటున్నాడు? తండ్రి దగ్గర. తండ్రి, ఇదిగో నా రక్తంలో కడగబెట్టిన కుమారుడయ్యా, ఇతన్ని మీరు క్షమించండి. నా రక్తంలో కడగబెట్టిన కుమారుడయ్యా, ఇతన్ని మీరు స్వీకరించండి అని తండ్రికి ఈయన వేడుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పినాడు. కాబట్టి యేసు ప్రభు ఏదైనా చెప్తే తండ్రి కాదండు. ఎందుకంటే యేసుప్రభు అబద్ధం ఆడేవాడు కాదు. యేసుప్రభుని ఎంత నమ్మితే ఈ లోకంలోకి పంపిస్తాడు దేవుడు. యేసుప్రభు మీద ఎంత నమ్మకం ఉంటే మరణానికి అప్పగిస్తాడు. విధేయత చూపించాడు, అన్ని రకాలుగా గెలిచాడు, ఏ విషయంలో కూడా ఓడిపోలేదు. నాలో పాపం ఉంది అని నిరూపిస్తారా అని చెప్పి యేసుప్రభు సవాలు విరిసాడు సమాజానికి. హౌ ప్రౌడ్ ద ఫాదర్ విల్ బి లైక్. ఈయన విన్నవించుకుంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తండ్రి. And when father say yes, ఈయన ఏం చేస్తాడో తెలుసా? తండ్రి ద్వారా ఈ నామములో పరిశుద్ధాత్మ ఈయనకి అనుగ్రహించబడింది. ఈయన విన్నవించుకున్నది
ఇక్కడ తండ్రి అనే దేవుడు అంగీకరిస్తే యేసు ప్రభు నామంలో పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చి ఇతని తల మీద అభిషేకించి మారు మనసు రక్షణలోకి తీసుకొస్తాడు. అక్కడ రూపాంతర అనుభవం కలుగుతుంది. చప్పట్లు కొడతారేమో అనుకున్నాను. త్రిత్వం ఎలా పనిచేస్తుందో చూడండి. ఇక్కడ ఏ ఒక్కరు లేకపోయినా జరుగుతుందా ప్రాసెస్? అర్థం చేసుకోండి. నాలాంటి పాపిష్టి వ్యక్తికి కుమారుడైన యేసుప్రభు ఉన్నాడు. కుమారుడైన యేసుప్రభు ఏది చెప్పినా చేయడానికి తండ్రి ఉన్నాడు. తండ్రి ఏది అంగీకరించిన కుమారుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. జరిగించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నా మీద వాలడానికి, నింపబడ్డానికి, అభిషేకించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. సో ఇతను అభిషేకించబడ్డాడు కాబట్టి ఇతను ఇక నుంచి ఆయన ఏమని పిలుస్తాడో తెలుసా? తండ్రి అని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? తండ్రి. He got an access. This is how the Spirit works. This is how the Lord works. You can be seated. కూర్చోండి. This is how the Father works. క్రైస్తవ్యంలో ఏం జరుగుతుందో మీకు తెలవాలి. నీ వెనక ఏం జరుగుతుందో నీకు తెలవాలా. నీ ప్రార్థన ఎంత జరుగుతుందని వెనక నీకు తెలవాలా. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. బట్ దేవుడు నీకు ఏ యాక్సెస్ ఇచ్చాడో జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్ముడు. యూనో when I was in 12th స్టాండర్డ్, నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పుడు ఒక పాట రాసుకున్నాను. నేను ఫెయిల్ అయినప్పుడు ఆయన పాట రాస్తాడు. అపజయాల్లో వచ్చే పాటలు చాలా బాగుంటాయి తెలుసా. రాజా నీ సన్నిధిలో పాట విన్నారా? జాన్ అన్న రాశాడు ఆ పాట. ఈ అన్న కాదు కానీ ఆంధ్ర అన్న జాన్ అనంట చనిపోదాం అనుకున్న పరిస్థితుల్లో రాశాడు ఆ పాట. రాశాడు. యూనో నేను నేర్చుకున్నాను హోలీ స్పిరిట్ గురించి. ఐ లెర్న్డ్. ఆ టైంలో నేను నేర్చుకున్నటువంటి ఒక పాట వింటారా? నేను రాసుకున్న ఒక పాట. ఐఎమ్ సారీ, నేను నేర్చుకుని కాదు. ఐ రోట్ ఇట్ లిటరల్లీ. మా చర్చ్ వాళ్ళు అందరూ పాడతారు. ఒకవేళ వాళ్ళకు కూడా వస్తే దే కెన్ జాయిన్. ఎల్లవేళలా కాపాడుచున్న కాపరి పరిశుద్ధాత్ముడా నా ప్రియుడా, ఎల్లవేళలా కాపాడుచున్న కాపరి నిన్ను ఆరాధించెదను కృతజ్ఞతాస్తుతులతో, నిన్ను ఆరాధించెదను కృతజ్ఞతాస్తుతులతో. పరిశుద్ధాత్ముడా నా ప్రియుడా, ఎల్లవేళలా కాపాడుచున్న కాపరి ఆదరణకర్తవై నన్ను ఆదరించావు, సత్యస్వరూపివై నన్ను సత్యములోనికి నడిపావు. ఆదరణకర్తవై నన్ను ఆదరించావు, సత్యస్వరూపివై నన్ను సత్యములోనికి నడిపావు. యేసునా బహుమానముగా నాలో ఉంటూ మమ్ము బలపరచుచున్నావు. యేసునా బహుమానముగా నీవు నాలో ఉంటూ మమ్ము బలపరచుచున్నావు. నిన్ను ఆరాధించెదను కృతజ్ఞతాస్తుతులతో, నిన్ను ఆరాధించెదను కృతజ్ఞతాస్తుతులతో. పరిశుద్ధాత్ముడా నా ప్రియుడా, ఎల్లవేళలా కాపాడుచున్న కాపరి. పరిశుద్ధాత్ముడా నా ప్రియుడా, ఎల్లవేళలా కాపాడుచున్న కాపరి ఆరాధించెదను కృతజ్ఞతాస్తుతులతో, నిన్ను ఆరాధించెదను కృతజ్ఞతాస్తుతులతో. బాగుందా పాట? పరిశుద్ధాత్మని పాత్ర మీకు బాగా అర్థమవుతుంది. సో ఈరోజు మనం దేని గురించి నేర్చుకుంటున్నాం చెప్పండి? ఈ త్రిత్వం యొక్క సంపూర్తి ఎలా ఉంటుంది? ఈ త్రిత్వం యొక్క అర్థవంతమైనటువంటిది ఎలా ఉంటుంది?
మీరు అర్థం చేసుకోవాలి అంటే, దేవుని శిష్యుడిగా నువ్వు పిలువబడుతున్నావు కదా. ఇక్కడ దేవుని శిష్యులు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా చెప్తారు ఒకసారి. ఓకే, మీరు ఏ నామంలో బాప్తిసం తీసుకున్నారు? యేసు నామమా? వెళ్ళిపోరు, అందరూ బయటికి వెళ్ళిపోండి. దొంగలీలు అందరూ. యేసు నామంలో బాప్తిసం తీసుకున్నారంటే బాప్తిసం కాదురా నాయన, అది ఇట్ ఈస్ అ కమాండ్మెంట్ ఆఫ్ జీసస్. మాథ్యూ గాస్పెల్ 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమియ్యాలి. త్రిత్వం యొక్క సంపూర్తి, ఫైనల్ రెఫరెన్స్ ఫర్ దిస్ సెషన్. త్రిత్వం ఉందని నేను నమ్మాలి బ్రదర్. త్రిత్వం నా జీవితంలో పరిపాలిస్తుందని నేను నమ్మాలి. ఎందుకో తెలుసా? మీకు బాప్తిసం తీసుకున్న వారు చెయ్యొద్దండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నిలబడతారా బాప్తిసం తీసుకున్న వాళ్ళు? ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐఎమ్ సారీ. మీరందరూ ఏ నామంలో బాప్తిసం తీసుకున్నారు ఈ రెఫరెన్స్ ప్రకారం? ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం. మన జీవితంలో త్రిత్వపు యొక్క నడవడిక కావాలి. ఫైనల్గా ఒకటి చెప్తాను, బైబిల్లో త్రిత్వము అనే వర్డ్ లేనే లేదు. అర్థమవుతుందా? లేని దాన్ని పట్టుకుని ఇంతసేపు చెప్పావా మాకు అని అనుకోకండి. నేను చూశాను, చాలా రీసెర్చ్ చేశాను. అసలు మీకు అర్థం కావట్లేదు ఈ మెసేజ్ ప్రిపేర్ అవ్వడానికి ఎంత కష్టపడ్డానంటే, లాట్ ఆఫ్ రీసెర్చ్, ఎన్నో బుక్కులు చదివాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. త్రిత్వం అనే వర్డ్ బైబిల్లో లేదు. కానీ దేవుడు త్రియేకుడుగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అర్థమవుతుందా? తన్ను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? త్రియేకుడుగా. అంటే త్రియేకతం అనే మనం ఎందుకు పెట్టుకున్నామంటే, ముగ్గురిని ఏమంటాం? త్రీ. ఓకే, సో ఇట్స్ ఎ టర్మినాలజీ. ఆ పదం నుంచి వచ్చిందే తప్ప ఆ ట్రినిటీ అనే వర్డ్ బైబిల్లో ఎక్కడ లేదు. దేవుడు నేను తండ్రి అని అన్నాడు. యేసు ప్రభు నేను తండ్రి పంపిస్తే వచ్చాను అన్నాడు. ఎవరికి వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు అని ప్రస్తావించబడింది, తండ్రి అనే దేవుడు అని ప్రస్తావించబడింది. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ప్రస్తావించబడింది. దేవుడు తన స్వభావాన్ని ప్రజలకు చూపించుకోవడానికి అలా తన్ను తాను చూపించుకున్నాడు. కానీ వాళ్ళు ముగ్గురు వేరు వేరు కాదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ట్రినిటీ. త్రిత్వము మన జీవితాల్లో పోషింపబడాలి. సో ఈరోజు ఈ మెసేజ్ ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక క్లారిటీ వచ్చిందా మీ లైఫ్లో త్రిత్వం యొక్క పాత్ర ఎలా ఉంటుందో? ఒక క్లారిటీ నేను 100% ఇచ్చాను. నేను చెప్పను, ఇంతకంటే బెస్ట్ ఇంకెవరైనా ఇస్తారేమో నాకు తెలీదు. నేను నేర్చుకున్న వ్యక్తిగత పాఠాలు మీ ముందు పెట్టాను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. ఒక క్రిస్టియన్ యంగ్స్టర్గా మీరు జీవిస్తున్నప్పుడు ఈ ఎక్స్పాండ్ 2024లో ట్రినిటీ గురించి మనం నేర్చుకుంటున్నాం. మన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలవాలి. దేవుడు ఎలాంటి వాడో, ఆయన స్వభావం ఏంటో నీకు తెలియనప్పుడు నువ్వు దేవుని ఎంత ఆరాధించినా వ్యర్థమే. సో లెట్స్ ఆల్ క్లోజ్ విత్ ఎ ఫైనల్ ప్రేయర్. అందరూ మీ స్థలాల్లో మీరు మోకరించి చక్కగా మోకరించి, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, ప్రియదేవా ఆది సమూతుడా, ప్రియదేవా ఆది సమూతుడా, నిన్ను లేమని ఆరాధించెదా, నిన్ను లేమని ఆ స్వర్గపు జ్యోతిర్మయ జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆత్మలో
నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా కొట్టాలి చెప్పండి. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, ప్రియక దేవా ఆది సముద్రుడా, ప్రియక దేవా ఆది సముద్రుడా, నీవునేనని ఆరాధించేదా, నీవునేమని ఆరాధించేదా, ప్రియక దేవా ఆది సముద్రుడా, ప్రియక దేవా ఆది సముద్రుడా, ప్రియక దేవా ఆది సముద్రుడా, ప్రియక దేవా ఆది సముద్రుడా, నీవునేనని ఆరాధించేదా, నీవునేనని ఆరాధించేదా, జ్యోతిర్మయుడా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అమ్మ రెండు చేతులు పైకెత్తుదాం ఒకసారి. Should we all rise our hands? ఈ త్రియేకుడైన దేవుడు నీ జీవితంలో కావాలా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కావాలా? అడగండి రాత్రి, అడగండి రాత్రి. యేసయ్యా నా జీవితంలో మీరు త్రియేకుడిగా ఉండండి అయ్యా. తండ్రిగా మీరు ఉండండి, కుమారుడిగా మీరు ఉండండి, పరిశుద్ధాత్ముడిగా నన్ను ఎల్లవేళ నా యవ్వన జీవితంలో మీరు ఉండండి. రెండు చేతులు పైకెత్తు, రెండు చేతులు పైకెత్తు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. మౌనంగా ఉండే సమయం కాదు. ఇట్ ఇస్ అ టైం దట్ యు నీడ్ టు ఆస్క్ గాడ్. ఈ రాత్రి త్రియేకుడైన దేవుని మహిమ నీ జీవితంలో పోషింపబడాలి. ఓ త్రియేకదే ఆది సంభూతుడా, త్రియేకదేవా ఆది సంభూ. పాడతారా మీరే? త్రియేక ఎస్ లో ఆది సంభూ. మరలా చెప్పండి. త్రియేకదేవా ఆది ఓ నిన్ను నేమని ఆరాధించేదా, నిన్ను నేమని. నోరు తెలుసు. జ్యోతిర్మయుడా, జ్యోతి వండర్ఫుల్, వండర్ఫుల్. చాలా చక్కగా పాడుతున్నారు. మరలా బిగ్గరగా
నాత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా నాతిశయము నీవే, నానందము అందరూ కూడా రెండు చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రి మా మధ్య మీరు నిలిపిన బలమైన నీ సన్నిధిని బట్టి నీకు స్తోత్రాలు. సో బ్లెస్డ్ ఫాదర్. నేను కూడా ఊహించలేదయ్యా ఈ రకంగా జరుగుతుందని, కానీ ఊహించిన వాటికంటే గొప్పగా మీరు చేసే దేవుడవు. ఈ రాత్రి త్రియేకుడిగా మా మధ్య మీరు ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వర్తమానాన్ని విన్నారో వారి జీవితంలో మీరేమై ఉన్నారో వారు గ్రహించడానికి సహాయం చేయండి. నిన్ను తండ్రి అని పిలిచే మాకు యోగ్యత లేనప్పటికీ మమ్మల్ని నీ కుమారులుగా స్వీకరించి మాకు అర్హతనిచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును మా కోసం బలి చేసినందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఒంటరి వారిగా విడవక యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరమ తండ్రి మీరిచ్చిన పరిశుద్ధాత్మని బట్టి నీకు స్తోత్రాలు. త్రిత్వమైన నీవు మా యవన జీవితంలో ప్రదర్శింపబడండి. మేము ఒంటరి వారము కావని, మాతో మీరు తండ్రిగా ఉన్నారు, కుమారుడిగా ఉన్నారు, పరిశుద్ధాత్ముడిగా ఉన్నారు. మేము ఒట్టివారము మట్టివారము కాదని మేము గ్రహించడానికి మాకు సహాయం చేయండి. పాల్గొన్న ప్రతి ఒక్కరిని యొక్క ఆత్మాభిషేకం చేత నింపండి. నీకే మహిమ చెల్లిస్తూ ఈ 2 దినాలు మీరు జరిగించిన గొప్ప ఈ యొక్క క్యాంపును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మా ముందు చివరిగా రేపటి దినం ఉన్నది. ఇంకా ఘనముగా నిన్ను ఆరాధించి మేము ముగించడానికి మాకు సహాయం చేయమని, ఈ రాత్రంతా నీ కృప మాతో ఉంచమని యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ.